డాక్టర్ గారు, పిత్త దోషాన్ని తగ్గించే పత్యాహారం ఒకటి తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. మరి ఎప్పట్లానే ముందుగా ఏమేం పదార్థాలు వాడుతున్నాం ఒకసారి చెప్పేసేయండి. ఓకే. పిత్త దోషాన్ని తగ్గించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడి తురుము, సొంఠి, పిప్పళ్ళు, జీలకర్ర, యాలకులు, ధనియాలు, నెయ్యి, పటిక బెల్లం, తేనె. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మరి ఎప్పట్లానే ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మిగతాదంతా మొదలు పెడదాం. ఓకే. ముందుగా నెయ్యి వేసి కరిగించుకుందాం. ఇందులోంచి ఒక సగం పరిమాణంలో నెయ్యి వేయండి. ఓకే. మీరంతా ఒక 50 గ్రాముల పరిమాణంలో నెయ్యి వేసి దాన్ని వేడి చేస్తూ ఉండండి. ఎందుకంటే మేము కొంచెం చేస్తున్నాం కనుక కొద్దిగా నెయ్యి వేసి చూపెడుతున్నాం. ఆ నెయ్యి వేడెక్కేలోపు ఏంటంటే మనం ఇందులో తీసుకునేది ప్రధానంగా బూడిద గుమ్మడికాయ గుజ్జులాగా, తురుములాగా కానీ గుజ్జులాగా కానీ చేసుకుని వాడుకోవచ్చు. సుమారుగా ఒక అరకిలో ప్రమాణంలో బూడిద గుమ్మడికాయ గుజ్జు లేదా తురుముని తీసుకోండి. తురుములాగా చేస్తే కొంచెం నీళ్లు పిండేసుకోండి. గుజ్జులాగా చేసినా కూడా వీలైనంత వరకు నీరు తీసేస్తే మనకి తొందరగా ఉడకడానికి తేలిగ్గా ఉంటుంది. సో నెయ్యి కొంచెం వేడెక్కాక ఈ బూడిద గుమ్మడి గుజ్జుని వేసి దాన్ని వేయించుకుందాం. బూడిద గుమ్మడి పిత్తదోషాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆహార పదార్థం అది. సో దాంతో మనం ఇప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాం. ఔషధంలా పనిచేసే పత్యాహారాన్ని తయారు చేసుకుంటున్నాం. అది ఉడికేలోపు మనం మిగతా పదార్థాలు కూడా ఒకసారి చూసుకుందాం. యాలకులు పొడి చేసి తీసుకోవాలి. మీరు సుమారుగా ఒక చెంచా ప్రమాణంలో తీసుకోండి అరకిలో కోసమని. మనం కొద్దిగా యాలకుల పొడి విడిగా పెట్టుకుందాం. తర్వాత సొంఠిని కొంచెం నేతిలో వేయించి పొడి చేసేసుకోండి. సొంఠి పొడి కూడా సుమారుగా ఒక చెంచాడు ప్రమాణంలో తీసుకోండి, మీ కొలతకు సరిపోతుంది అది. మనం కొద్దిగా సొంఠి పొడి కూడా తీసుకుందాము. తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేయించి పొడి చేసేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా ఒక చెంచాడు తీసుకోండి మీరు. మేము ఇందాకట్లానే కొద్దిగా వేసుకుంటాం. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. తర్వాత పిప్పళ్ళ చూర్ణం కూడా, అంటే పిప్పళ్ళను కొంచెం నేతిలో వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి. ఈ పిప్పళ్ళ చూర్ణం కూడా ఒక చెంచాడు తీసుకోండి. మనం ఇందాకట్లానే కొంచెం కొంచెంగా వేసుకుందామా. ఇంకా ఆఖరికి ధనియాలు కూడా ఒట్టిగా మూకుట్లో వేయించేసి చూర్ణంలాగా చేసుకోవాలి. ధనియాల పొడి కూడా ఒక చెంచాడు వేసుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా తీసుకుందాం. ఇది మనకి బాగానే ఉడికిపోయిందో చూడండి ఒకసారి. పచ్చివాసన అంతా తగ్గినట్టుగా ఉంది కదా. అంటే పచ్చివాసన పోయేలాగా ఈ బూడిద గుమ్మడి గుజ్జును వేయించుకోవాలి. తర్వాత పటిక బెల్లాన్ని చూర్ణంలాగా చేసుకోండి. అంటే మనం అరకిలో గుజ్జు తీసుకున్నాం కనుక సుమారుగా ఒక అరకిలో పటిక బెల్లం పొడిని తీసుకోవాలి. ఈ పొడిని గుజ్జులో వేసుకుని కలపాలి మనం. ఇప్పుడు మనం ఇందులో ఇందాక గుజ్జు అంతా తీసుకున్నాం, దానికి సరిపోయేంత ప్రమాణంలో ఈ పొడి కూడా వేద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న చూర్ణాల పొడి ఉంది కదమ్మా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలిపేద్దాం. కలిపేసి ఒక హల్వాలా అయ్యేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు అది హల్వాలాగా ఉడికింది కదమ్మా. ఈజీగా అంటే అంచుల్లో అంత పట్టుకోకుండా ఉంటే మనకి బాగా రెడీ అయినట్లు లెక్క కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది కనుక దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాం. చల్లారింది కదమ్మా. చల్లారిన తర్వాత దాంట్లో తేనె కలుపుకోవాలి. మీరంతా కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తేనె కలపండి. మేము దీనికి తగినంత తేనెని కలుపుతాము. కొంచెం ఒక పెద్ద చెంచాడు తేనె వేయండి దాంట్లో. కలిపేసేయండి బాగా.
ఇప్పుడు తేనె కూడా కలిపేస్తే మన పథ్యాహారం రెడీ అయిపోయింది. అంటే పిత్తదోషాన్ని తగ్గించేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, మరి దీన్ని ఏ సమయంలో ఎవరెవరు ఎలా తీసుకోవాలి? ఈ పథ్యాహారాన్ని ఏంటంటే పిత్తదోషం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఒక చెంచా ప్రమాణంలో అంటే సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో ఉదయము సాయంత్రము తీసుకొని కొద్దిగా పాలు తాగుతున్నట్టయితే కనుక పిత్తదోషం బ్యాలెన్స్ అయిపోయి దానివల్ల వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా బాగా తగ్గిపోతాయి.